హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ కల్పన. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను పాతకాల పద్ధతిలో చేపల పులుసు చేశానండి. చూసారా, గండి చేపలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కడిగి పెట్టేశాను. ఇందులోకి 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. మామిడికాయ తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. కారం మీకు సరిపడినంత వేసుకోండి. నేను చేపల కూరలో కాస్త ఎక్కువే వేస్తాను. ఇందులో ధనియాలు, తెల్లగడ్డ దంచి పెట్టుకున్నానండి. ఆ పొడి కూడా వేసేసాను. ఇది మొత్తం చేపల్లో వేసేద్దాం. చూసారా, ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఈ టమోటాలను కూడా ఇలా పిసికి వేసేసానండి. ఇందులోనే ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. చేపల కూర కదండి, ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది. నేనైతే 6 స్పూన్లు వేసానండి. ఇది మొత్తం ముక్కలకి బాగా పట్టాలండి. ఇలా మొత్తం కలిపేసేయాలి. చూసారా, ఇలా మొత్తం కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులోనే మనం రసం తీసి పెట్టుకున్నానండి, చింతపండు, అది పోసేసుకున్నాను. చూసారా, ఇది మొత్తం ఒకసారి ఇలా తిప్పుదాము. చూసారా, ఇంతేనండి. నీళ్లు ఇలా ముక్క మునిగేంత వరకే పోయాలి, ఎక్కువ పోయకూడదు, ముక్కలు చెరిగిపోతుంది. చూసారా, ఇంతేనండి. కొంచెం పోద్దాము వాటరు. ఇంతేనండి. ఇది ఉడికించేద్దాం. స్టవ్ మీద పెట్టేసానండి. మూత పెట్టి ఉడికించేద్దాము. 5 మినిట్స్ ఉడికిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాము. ముందుగా వేయకూడదండి, మెత్తగా ఉడికిపోతాయి. ముక్కంతా విరిగిపోతుంది. అందుకని కొద్దిగా ఉడికిన తర్వాత చేపల కూర వేయాలి. ఇలా పెద్ద పెద్ద సైజు ముక్కలుగానే వేసుకోండి. మామిడికాయ ముక్కలు చేపల కూరలో భలే ఉంటాయి. ఇంతండి, మూత పెట్టేద్దాము. ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి చేసుకున్నానండి. ఇందులో చేపల కూరలో వేసేద్దాము. చేపల కూర ఉడికిపోయిందండి. చూసారా, గ్రేవీ కూడా దగ్గర పడింది. చూసారా, మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి, మామిడికాయ ముక్కలు ఎంత మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, గ్రేవీ కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు చించి పెట్టుకున్న కరివేపాకు వేసేద్దాం. మంచి స్మెల్ వస్తుందండి. 2 మినిట్స్ మూత పెడదాము, మగ్గనిద్దాము. అయిపోయిందండి. దించే ముందుగా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోయింది. చూసారా, ఎంత కలర్ఫుల్గా, ఎంత ఏమేమి ఉందో. చాలా తొందరగా అయిపోయింది కదండి. చూసారా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఓకే అండి, నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇలా పాతకాల పద్ధతులు ట్రై చేయండి, భలే ఉంటుంది. బాయ్.